మార్కాపురం జిల్లా డోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షించారు. దాదాపు 20 గంటల పాటు వెలిగొండ టన్నెల్స్లోనే ఉండి లైనింగ్, బెంచింగ్ ఇతర కీలక పనులను స్వయంగా పరిశీలించారు. కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రతి వారం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. తాను కూడా ప్రాజెక్టు పురోగతిపై సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబుకు అందిస్తానని తెలిపారు. అలాగే టన్నెల్స్లో రాత్రి పగలు గడిపి 5 గ్యాంట్రీల పనితీరును పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు భరోసా కల్పించడమే తన లక్ష్యమని చెప్పారు. టన్నెల్ 2లో 12వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన టీబీఎం అంశాన్ని మంత్రి ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో స్టే తొలగించడంలో ఆలస్యం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం చొరవతో న్యాయపరమైన అడ్డంకులు తొలగించినట్లు తెలిపారు. నిర్వాసితులకు త్వరలోనే 900 కోట్ల రూపాయలు అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. టన్నెల్ ద్వారా నీటి తరలింపుకు టీబీఎం తొలగింపు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యమని, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించే విధానాలకు ప్రజలు అడ్డుకట్ట వేయాలని మంత్రి పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని 2047 నాటికి అగ్రగామిగా నిలపాలనే దిశగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వెలిగొండ అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి. ఒక పక్క ఫ్లోరైడ్ బాధితులు, మరొక పక్క కరువు రక్కసి మధ్య చిక్కుకున్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఒక వరంలా ఈ యొక్క వెలిగొండను పూర్తి చేసి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. 2026 సీజన్ కల్లా పూర్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంలో భాగంగానే ప్రతి వారం రివ్యూ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముఖ్యమంత్రి గారికి మరి ఆయనకి ఈ యొక్క జరుగుతున్నటువంటి పనుల మీద సబ్మిషన్ చేయవలసినటువంటి దృష్ట్యా మరి ఏదైతే నిన్న పగలు రాత్రి మళ్ళీ ఈరోజు అంటే దగ్గర రాత్రి పగలు కూడా మరి టన్నెల్స్లోనే ఉండి ఆ టన్నెల్స్లో ఏదైతే ఈ యొక్క మిషనరీ కానీ 5 గ్యాండ్రీల ఏదైతే పనిచేస్తుందో కాంక్రీట్ వర్క్ కానీ ఆ గాండ్రీలకు సంబంధించిన కాంక్రీట్ తెచ్చేటువంటి టీబీఎంలు ఏవైతే అవి కానీ అదేవిధంగా అక్కడ మ్యాన్ పవర్ కానీ ఇట్లా కోఆర్డినేషన్ ఎక్కడా కూడా లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా కోఆర్డినేట్ చేయడానికి ఉంటుందనేది ఒకటి ఉద్దేశం. రెండవది ఆ యొక్క కార్మికులు కానీ, ఆ ఏజెన్సీ కానీ, ఆ అధికారులు కానీ, ఎందుకంటే నేను కూడా నిన్న ఈరోజు రాత్రి ఆ టన్నెల్లో డే అండ్ నైట్ జరుగుతున్నటువంటి పనుల్ని చూస్తూ ఉంటే చాలా క్రిటికల్గా, ఎందుకంటే కొన్ని చోట్ల క్లిష్టతరమైనటువంటి పనులుగా కనిపిస్తూ ఉన్నాయి. వెలిగొండ అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి. ఒక పక్క ఫ్లోరైడ్ బాధితులు, మరొక పక్క కరువు రక్కసి మధ్య చిక్కుకున్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఒక వరంలా ఈ యొక్క వెలిగొండను పూర్తి చేసి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. 2026 సీజన్ కల్లా పూర్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంలో భాగంగానే ప్రతి వారం రివ్యూ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముఖ్యమంత్రి గారికి మరి ఆయనకి ఈ యొక్క జరుగుతున్నటువంటి పనుల మీద సబ్మిషన్ చేయవలసినటువంటి దృష్ట్యా మరి ఏదైతే నిన్న పగలు రాత్రి మళ్ళీ ఈరోజు అంటే దగ్గర రాత్రి పగలు కూడా మరి టన్నెల్స్లోనే ఉండి ఆ టన్నెల్స్లో ఏదైతే ఈ యొక్క మిషనరీ కానీ 5 గ్యాండ్రీల ఏదైతే పనిచేస్తుందో కాంక్రీట్ వర్క్ కానీ ఆ గాండ్రీలకు సంబంధించిన కాంక్రీట్ తెచ్చేటువంటి టీబీఎంలు ఏవైతే అవి కానీ అదేవిధంగా అక్కడ మ్యాన్ పవర్ కానీ ఇట్లా కోఆర్డినేషన్ ఎక్కడా కూడా లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్